మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తులు తెలియజేయుచున్నాను తండ్రి. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మీ పిల్లలుగా మా ఆత్మీయ జీవితాలు వర్ధిల్లాలంటే జ్ఞానము లేదంటే తండ్రి మాకున్నటువంటి లోతైనటువంటి జ్ఞానాన్ని వివరించే శక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకపోతే తండ్రి ఆ మాటలు నాటపడవు, తద్వారా ఫలించవు, తద్వారా మా బ్రతుకులు మీ సన్నిధిలో వెలగవు. కనుక మనుషుల యొక్క జ్ఞానముగా కలిగినటువంటి మాటలతో కూడిన బోధ కంటే తండ్రి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మీ కృప మాకు అవసరం. కనుక మా బ్రతుకులు వెలిగింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మా అందరి హృదయాలు వాక్యం వైపు త్రిప్పి తండ్రి ఏ మాటల చేతనైతే మా ఆత్మీయ జీవితాలు కట్టబడతాయో, ఏ మాటల చేతనైతే తండ్రి మా ఆత్మీయ జీవితాల్లో ఉన్న లోపాలను మేము సరి చేసుకోగలము, అట్టి మాటలను తండ్రి సూటిగా స్పష్టంగా మాకు నేర్పి మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీ నామానికి మహిమకరంగా, మా బ్రతుకులకు దీవెనకరంగా, అనేకులకు తండ్రి ఆదర్శప్రాయంగా ఉండున్నట్లు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థనగా వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి అనేక దినాలుగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక అంశాలుగా మరి బైబిల్లో నుండి అద్భుతంగా లోతుగా ప్రతి అంశాన్ని, ప్రతి సందర్భాన్ని వివరించడము, మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. కానీ అన్ని ఆరాధనలోనికి వెళ్ళి మనం చూసినట్లయితే బయట సమాజం గురించి చెప్తున్నాను పిల్లరా. ఆరాధనకు వెళ్ళామా, ఏదో ఒక అంశాన్ని గురించి 4 మాటలు విన్నామా, అయితే అది ప్రేమ గురించి కావచ్చు, దేవుని కోపాన్ని గురించి కావచ్చు, లేదంటే ఏదో ఒక ఆశీర్వాదాన్ని గురించో, ఒక స్వస్థతను గురించో, బైబిల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గురించో వినడం, వచ్చడం, నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ 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 నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. వెనక్కి తిరిగి చూస్తే 20-25 ఏళ్ళు అయిపోయింది ఎప్పటికీ మనం బాప్తీసం తీసుకొని. కానీ ఏమి నేర్చుకున్నామంటే కారణం ఏంటో తెలుసా? విన్నదాన్ని అక్కడే విడిచిపెట్టాము. బైబిల్ అంటే ఏంటంటే ప్రియులారా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఊబి అనేది ఒకటి ఉంటుందండి. ఊబి అంటే అందరికి తెలుసు కదండి. నేను మాట్లాడే భాష అర్థమవుతుందా? ఊబి నీళ్లతో కూడినటువంటి బురదతో కూడినటువంటి నీటిలో ఉన్నటువంటిది. ఎక్కడైనా లోతైన గొయ్యి తీశారనుకోండి, అక్కడ ఏంటి బురద వెళ్ళి నిండుకుంటుంది ఆ గుంటలో. దాన్ని ఊబి అంటారు. మనిషి తెలిసి కానీ తెలియక కానీ అక్కడ అడుగు వేశాడు అనుకోండి, ఎందుకంటే గట్టి మరి నేల అక్కడ లేదు కనుక ఏమైపోద్ది, మనిషి నెమ్మదిగా కొడుకుపోతూ ఉంటాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతను, ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్న అతడు ఎంత ప్రాకులాడుతాడో, ఎంత అరుస్తాడో, ఎంత ప్రయత్నం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. కొన్ని సందర్భాల దగ్గరికి వెళ్ళి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. ఇలా అక్కడ ఉన్నటువంటి ఆ గట్టును పట్టుకొని పైకి రావడానికి ఇలా చేతులతో దాన్ని పట్టుకుంటున్నాడు, కానీ అది మట్టి కనుక ఏమైపోతుంది, జారిపోతుంది. ఆ పరిశీలన చేసి ఎంతో ప్రయత్నించాడు ఆయన బ్రతకడానికి, కానీ కారణం పట్టు దొరకలేదు. అలాంటి సందర్భంలో తీగ దొరికింది అనుకోండి, ఉంటుంది కదండి, నీళ్ళలో ఎన్నో తీగలు ఉంటాయి కదండి. ఓ తాడు దొరికింది అనుకోండి, దానికి విడిచిపెడతారా? చెప్పండి. నీ ఆత్మీయ జీవితాన్ని పరలోకానికి నడిపించడానికి దేవుడు పంపినటువంటి తాడు ఈ ఆధారం ప్రియులారా. ఇది ఆధారం. క్రీస్తు పునరుత్థానమే నిన్ను పరలోకానికి నడపడానికి ఆధారమైన సజీవ. ఆ ఆధారాన్ని నీకు
ముందు పెట్టినా, ఆధారాన్ని నీ చేతిలో పెట్టినా, నువ్వు బ్రతికే తాడు నీకు అనుగ్రహించిన, దాన్ని పట్టుకునట లేకపోతున్నారు కనుకనే, పట్టు లేదు, దానిపైన పట్టు లేదు కనుకనే ఏమైపోతుంది? ఎన్నో సంవత్సరాలైనా గొప్పగా అంటే అన్ని సంవత్సరాల అనుభవం అనేది మన ఆత్మీయ జీవితాల్లో, మన జ్ఞానంలో, మన ఎదుగుదలలో కనిపించడము లేదు. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. సమాజంలో నానుడిగా వినపడే ఒక మాట, కానీ అది ఎంతవరకు వాస్తవం ఒకసారి మనం ఆలోచించుకుందాం. 4:16 అండి. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు ప్రియులారా, అపోస్తలుడైన పేతురు సార్వత్రిక సంఘానికి పత్రికలు రాస్తూ క్రైస్తవులను ఉద్దేశించి ఆనాడున్న క్రైస్తవ సమాజానికి నెలకొంటున్నటువంటి శ్రమలను బట్టి చెదిరిపోయిన, భయపడుతున్న, బెదిరిపోతున్న వారందరినీ ఆదరించేటట్టుగా రాసినటువంటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఆ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల. ప్రియులారా, ఆ పదాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు దేవుని పిల్లలుగా, సంఘంగా, క్రైస్తవులుగా ఈరోజు మనం కూర్చున్నామంటే మనం ఏమనుకుంటామంటే, ఈరోజు నాకు ఖాళీ ఉంది కనుక శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని సిద్ధపడి నేను సమయానికి బయలుదేరి నేను ప్రయాణం చేసి వచ్చానని మనం అనుకుంటాం. మనం అనుకుంటే వచ్చి కూర్చున్న పరిస్థితి కాదు ప్రియులారా. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల. ఈ పదాన్ని కాస్త ఆలోచిద్దాం ప్రియులారా. చాలా మంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, అడుగుతారు కదా, మీరు మొదటి నుంచి క్రైస్తవులేనా లేదంటే ఈ మధ్యలో కన్వర్టెడ్ అయ్యారని అడగారండి. అడుగుతారు. కొన్ని మాటలు ఎలా ఉంటాయి తెలుసా అండి? మేము పుట్టుకతోనే క్రైస్తవులు. అసలు పుట్టుకతో ఎవరైనా క్రైస్తవులు అవుతారా? కొన్ని ఎలా అయ్యాడు అనుకుంటున్నాడు ఆయన? తండ్రి గారి పేరు డేవిడ్, క్రైస్తవుడు. ఆ తండ్రికి పుట్టిన కుమారుడు సోల్మన్, అంతే కదా? పేరు పెట్టాడు అనుకోండి, అలా క్రైస్తవుడు అయిపోతాడా? పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కారు. ఎప్పుడైతారో తెలుసా క్రైస్తవుడు? నువ్వు అవ్వాలి, నువ్వే అవ్వాలి, నువ్వే ఒప్పుకోవాలి, నువ్వే సిద్ధపడాలి. యేసుక్రీస్తును నోటితో ఒప్పుకొని, చూడండి అన్నమాట, రోమీయులకు రాసిన పత్రికలు ఉంటుంది 18లో. నువ్వు ఎప్పుడవుతావో తెలుసా? నువ్వు క్రైస్తవుడు ఎప్పుడవుతావో తెలుసా? అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే అని చెప్పి, అదేంటంటే యేసు క్రీస్తు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అది నీకు అర్థం కావాలి, దాన్ని నువ్వు వినాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, భూమి పుట్టిన నాటి నుంచి చనిపోయినదేది కూడా మన కళ్ళ ముందు తిరిగి బ్రతకలేదన్నది చూస్తున్న మనుషులుగా నీవు నేను, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టి బ్రతికి చనిపోయి లేఖనాల ప్రకారంగా దేవుడు యొక్క మహాశక్తి చేత యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచారని నువ్వు విశ్వసించాలి. అది నీకు అర్థం కావాలి, దాన్ని నువ్వు నమ్మాలి. విశ్వసించిన ఎడల ఎక్కడ? నోటితోనా? ఇక్కడ
విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అప్పుడు ఆయన పునరుత్థానాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, అది జరిగినదని నీకు అర్థమైనప్పుడు, దాన్ని నువ్వు నమ్మినప్పుడు, దాన్ని ఒప్పుకొనినప్పుడు, అప్పుడు బాప్తిస్మం అనే మహా కార్యక్రమము ద్వారా సంఘము ఎదుట, పరిశుద్ధుల ఎదుట జరిగినటువంటి ఒడంబడిక, దేవునికి నీకు జరిగిన ఒడంబడిక, వాక్యాన్ని బట్టి, వాక్యపు ప్రేరేపణ చేత నీ హృదయములో పుట్టినటువంటి నిర్ణయాన్ని బట్టి నువ్వు తీసుకుంటావు. చూడు, యేసు క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన దేవుడు మృతులలో నుండి లేపాడని నువ్వు విశ్వసించిన ఎడల నీ హృదయమందు, అప్పుడు నువ్వు రక్షణలోనికి, అది నువ్వు ఆ రోజు క్రైస్తవుడవుతావు. ఆ రోజు బాప్తిజం తీసుకున్న రోజు నిన్ను సంఘ కాపరులు, దైవ సేవకులు ఏం చేస్తారో తెలుసా? సంఘములోకి చేర్చబడతాము. ఆ రోజు నుంచి నువ్వు క్రైస్తవుడిగా పరిగణించబడతావే తప్ప, ఎవడైనాను క్రైస్తవుడు అవ్వాలి, కమిట్ అవ్వాలి, క్రీస్తును ఒప్పుకోవాలి, ఈ మార్గాన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని ఒప్పుకొని ఇష్టపడి సిద్ధపడి నువ్వు దేవునికి మాటిస్తావే, నీవు దేవునితో ఒడంబడిక చేసుకుంటావే, నీటి మూలంగా ఆనాడు ప్రారంభమైంది నీ క్రైస్తవ జీవితం. ఆ రోజు నువ్వు అయ్యావు క్రైస్తవుడవే తప్ప, అంతకుముందు నువ్వు క్రైస్తవుడిగా పడతాం అనుకుంటున్నారా? పడం ప్రియులారా, మేము మంచి మాట చెప్తానండి. గృహప్రవేశం అనే మాట విన్నారా? విన్నారా లేదా కదా? గృహప్రవేశం లేదా? గృహప్రవేశము కొత్త ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశం చేస్తారు, అంతేనా కదా? పాతకి చేస్తారా? కొత్త ఇల్లుకే కదా. గృహప్రవేశం అంటే అర్థం ఏంటో చెప్పండి. ఆ గృహంలోకి తొలిసారిగా పెట్టడం, అంతేనా? మరి ఆ కొత్త ఇంటి నిర్మాణానికి ముఖద్వారము సిద్ధం చేసిన తర్వాత తాపీ మేస్త్రి గారు వెళతారు, పనిచేసే కూలీలు వెళతారు, వడ్రంగి వాళ్ళు వెళతారు. అంతెందుకంటే మనమే 100 సార్లు వెళ్తాం లోపలికి, 100 సార్లు. మరి ఎన్నిసార్లు అయిపోయింది కదా గృహప్రవేశం? ఎన్నిసార్లు అయిపోయిన తర్వాత మరలా ప్రత్యేకంగా బంధువులకు, స్నేహితులకు అందరినీ పిలిచి నానా హంగామా చేస్తూ ఫోటోలు, వీడియోలు, ఏమండి మంచి మాంసం వంటలు చేయించి ఆ రోజు చేస్తారండి. దాన్ని ఏమంటారు? గృహ. మరి ఇంతకాలం వెళ్ళే వచ్చావు, దాన్ని ఏమంటారు? పరిగణలోకి రాదు. ఒక నిర్దేశమైన సమయంలో రక్త సంబంధాల ఎదుట, బంధువుల ఎదుట ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా నువ్వు దాన్ని పరిగణిస్తూ, ఏమండి ఆ ద్వారానికి ఒక రిబ్బన్ కడతారండి, అంతే. ఆ రిబ్బన్ కట్ చేస్తేనే గృహ. మరి అంతకుముందు ఎన్నోసార్లు వచ్చావు, అది పరిగణలోకి రాదు. మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన సంతోషం, చిన్ననాటి నుంచి దేవుని వాక్య పరిజ్ఞానంలో పెరిగిన, ఆ వాతావరణంలో, ఆ ప్రాంగణంలో మనం బ్రతికిన అద్భుతం, మంచిది. కానీ ఆ రోజు కూడా నువ్వు దేవుని సమాజంలో, ప్రాంగణంలో ఉన్నావే. కానీ నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకుంటావో, ఆ ప్రభువుని నువ్వు ఒప్పుకోవాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం నీకు అర్థం కావాలి. దేవుని వాక్యము విన్న తర్వాత, విత్తబడిన వాక్యం నీ హృదయంలో ఇచ్చిన ప్రేరేపణను బట్టి నువ్వు క్రీస్తును ప్రభువుని ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేపాడని నువ్వు నమ్మిన ఎడల, అప్పుడు నీవు రక్షించబడుతువు. అప్పుడు నువ్వు అవుతావు క్రైస్తవుడవు. అప్పుడు నువ్వు క్రైస్తవుడవనే దేవుని దృష్టిలో పరిగణలోనికి వస్తావు. అప్పుడు నువ్వు సంఘములోకి చేర్చబడతావు. అప్పుడు నువ్వు ప్రభు యొక్క పనులు చేయడానికి అర్హతను పొందుకుంటావు. మరి అంతకుముందు ఆరాధన చెప్పారండి. ఆరాధన క్రమంలో ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారు మాత్రమే ప్రభు యొక్క బలలో చేయి వేయాలి. ఆ పాత్రలోనిది ఏమండి, శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని కానీ, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని కానీ ఎవరు పడితే వారు తాకడానికి వీలు లేదు.
దాన్ని తాకాలి అంటే దానికి ఒక అర్హత ఉంది. అక్కడి వరకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు వినాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు యేసుక్రీస్తును ఒప్పుకోవాలి, నీకు నువ్వే కమిట్ అవ్వాలి. అంతే కదండి? అది అటువంటి క్రైస్తవ జీవితము ప్రియులారా. ఈరోజు వర్ధిల్లవలసినటువంటి క్రైస్తవ జీవితాలు దేవుడు కోరుకున్నంత గొప్పగా వర్ధిల్లలేకపోతున్నానన్నదే ప్రియులారా ఈరోజు వాక్యంలోని ఆవేదన. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. అంటే ఎవరైనా కానీ క్రైస్తవులు ఎప్పుడవుతారు? పుట్టుకతో క్రైస్తవులు ఎవరు కారు. దారిన పోయేవాడు ఎవడు క్రైస్తవుడు కాదు. దేవుని వాక్యము హృదయంలో విత్తబడిన తర్వాత దాని ద్వారా ప్రేరేపణ వచ్చి నిర్ణయం తీసుకొని ఒప్పుకొని నువ్వు మానసికంగా ఇంకొకరి యొక్క ఏమంటారండి బలవంతము లేకుండా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని దేవునికి నువ్వు మాటిచ్చి నీటి మూలంగా జరిగే కార్యక్రమం తరువాత నువ్వేమైతావు? అంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తరువాత గొప్పగా లేదనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? యేసుక్రీస్తు ఏమన్నాడండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ఎంత సింపుల్గా చదివేశామండి మనం. మీరు లోకములకు వెలుగు. ఎంత గొప్పదండి వెలుగు. సూర్యుడు లేకపోతే భూమి మీద ఉన్న మనుషులకే కానీ జీవరాశులకే కానీ మనుగడ చాలా కష్టం. వెలుగు లేకుండా బ్రతుకులు ఎలా ఉంటాయండి? వెలుగును చూడకుండా ఎలా బ్రతుకుతారండి చెప్పండి? అర్థమవుతుందా? ఈరోజు కరెంట్ ఉంది కనుక మనకేం పెద్ద తేడా అనిపించట్లేదు. భూమి మీద ఉన్న కరెంటు మొత్తం ఒకటేసారి పవర్ కట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. సంధ్య వేళ పడే సమయానికి ప్రియులారా పూర్వీకులు ఎక్కడ ఉన్నా ఇంటికి చేరుకునేవాళ్ళు. అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టేవాళ్ళు కాదు. దీపాలు చేతిలో పట్టుకొని వెళ్ళేవారు అత్యవసరం అనుకుంటే. అలాంటి చీకటి బ్రతుకులలోకి వెలుగనేది ఈరోజు వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ఏమంటే తెలుసా? మీరు లోకానికి వెలిగించేది సూర్యుడు కదా. భౌతిక వెలుగును ఆయన ఇస్తున్నాడేమో, కానీ బ్రతుకులను వెలిగించే వెలుగు మీరివ్వాలి. మీరు లోకమునకు అంటే సూర్యుడు ఎంత పాత్రను ఈ లోకం పైన ప్రదర్శిస్తున్నాడో, లేదంటే తన బాధ్యతను నిర్వహిస్తున్నాడో, తన వెలుగును ప్రకాశిస్తున్నాడో, యేసుక్రీస్తు ఏమన్నాడండి? మనల్ని కూడా అంత గొప్పగా ఏమంటున్నాడు? మీరు కూడా మీ ఇంటికి వెలుగన్నారా? పోనీ మన ప్రభుత్వాలు మంచి మాటలు చెప్పాయండి. ఏమన్నారు? ఇల్లాలి చదువు, పోనీ కనీసం ఆవిడని ఇంటికైనా వెలుగుగా నియమించారు. దేవుడు ఏమన్నాడు? మీరు మీ ఇంటికి వెలుగన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు. మీరు అంటే లోకానికి వెలుగుగా ఉండవలసిన క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి చెప్పండి? స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని కదా, ఒప్పుకొని తెలుసుకొని ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి? ప్రారంభం అద్భుతంగా ఉంది. దేవుని ఉద్దేశంలో మనం చాలా గొప్పగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం భౌతికంగా, వాస్తవంగా? ఒకవేళ దిట్టంగా ఉంటే ప్రియులరా, ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో దాన్ని సరి చేసుకుంటే
నిజంగా అద్భుతంగా దేవుడి కృపలో ఇంకా ఎదుగుతాం ప్రియులారా. గద్దింపును ఇందాక చదివారు కదండి వాక్యం, గద్దింపుకు లోబడువాడు బ్రతుకుతాడు. ఆ గద్దింపును తండ్రి చేయు ఎవరి శిక్షను తృణీకరించేవాడు బుద్ధిహీనుడు. తండ్రి చేయు శిక్షను తృణీకరించేవాడు బుద్ధిహీనుడు. ఈరోజు దేవుని వాక్యం చేత ఎప్పుడు ఎవరు మాట్లాడినా మనకు కాస్త పెయిన్ అనిపించింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వాక్యం చేత మనల్ని సూటిగా స్పష్టంగా గద్దించాడని. పాస్టర్ గారి పేరు పెట్టకండి, అంతేనా? సూటిగా స్పష్టంగా దేవుడు మనల్ని గద్దించాడని. అయితే ప్రియారా, ఒకానొక సమయంలో ఒకానొక దినాన మనమందరము ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని బాప్తిజం తీసుకున్న వాళ్ళమే, అవునా కాదా? తీసుకుని ఎంతకాలం అయ్యింది? తీసుకున్న నాటి నుంచి నువ్వు క్రైస్తవుడిగా పరిగణించబడ్డావు, నువ్వు క్రైస్తవురాలుగా పరిగణించబడ్డావు. అయితే ఆ క్రైస్తవ జీవితము ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి ఆలోచించండి. వాక్యానుసారంగానే ఉంటున్నాము మనం? నామకార్థంగానే గడిచిపోయింది ఆ కాలం అంతా. లోకంలో దేవుడు ఎరగకుండా నామకార్థంగా దేవుడికి దూరంగా బ్రతికిన కాలము చాలదన్నట్టు దేవుడిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు వర్ధిల్లకపోతే, నువ్వు వెలగకపోతే, నువ్వు వెలిగించకపోతే, దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతకకపోతే, దేవుని ఆశలు పండించే కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండకపోతే, దేవుని యొక్క కళ్ళు పండించే పిల్లలుగా మనం బ్రతకకపోతే, లోకంలో ఉన్న వాళ్లకు సంఘంలోనికి వచ్చిన మనకు ఈ ఇద్దరి వలన దేవునికి ఎటువంటి ఉపయోగము? ఒకవేళ నీ నా ఆత్మీయ విశ్వాస జీవితం ఒకవేళ అలా ఉంటే చెప్పండి, శ్రేయస్కరం అది? అది మన బ్రతుకులకు క్షేమమా? కాదు. కనుక ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆత్మీయ జీవితాన్ని సీరియస్నెస్ లేకుండా ఒకవేళ మీలో కానీ నాలో కానీ ఎవరైనా ఉంటే అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. సామెతలు చాలా ఉన్నాయండి భూమి మీద. నిప్పుతో చెలగాటం ఆడొద్దు అంటారు, అంటారా? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నిప్పుతో చెలగాటం ఆడదంటే అర్థం ఏంటి? అది చాలా నిప్పు దేవుడి నోట నుండి వచ్చింది. ఆ నిప్పుతోటే చెలగాటాలు ఆడొద్దని చెప్పేసి డైలాగులు కొడుతున్నావు తప్ప, ఆ నిప్పును పుట్టించిన కన్న తండ్రి అయిన దేవునితో నీవు నేను ఏం చేస్తున్నాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి ఏం జరుగుతుంట? వినిన సంగతులను విడిచిపెడితే ఏమైపోతామట? కొట్టుకొని పోతాము. దేంట్లో? లోకమనే మాయలో, లోకమనే మత్తులో, ధన పదవి, ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయండి దేవుని నుంచి నిన్ను లోకం వైపు త్రిప్పటానికి. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు అలా కొట్టుకొని పోకుండా ఉండాలంటే మనం ఏం చేయలేదు తెలుసా? మనం ఏ వాక్కులనైతే వింటున్నామో ఆ వాక్కుల యందు విశేష జాగ్రత్తను కలిగి ఉండాలి. వినేటప్పుడు ఎలా ఉండాలి? మార్కు 4:24 మనకు తెలిసిన మాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వినేటప్పుడు జాగ్రత్త, విన్న తర్వాత విన్న వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము. 3వ వచనం. ఎందుకనగా 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల
ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ. ప్రియులారా, ఒకసారి అందరికి చూడండి, మనమందరము మరణ పాత్రులమే. క్రీస్తు అనే ఒక ఆధారం దేవుడు మనకిచ్చాడు. ఆ ఆధారాన్ని పట్టుకొని పైకొచ్చిన వాడు మాత్రమే ఎక్కడికి వెళ్తాడు? జీవములోకి వెళ్తాడు. అదే క్రైస్తవ జీవితంలో మనము పొందుకునే అందుకొరకు వచ్చాం మనం క్రీస్తు యొద్దకు. అందుకొరకు మనము వచ్చాం ప్రియులారా. కేవలం ఏదో వచ్చి గంటసేపు విని వెళ్ళిపోవడం కాదు. అది కాదు క్రైస్తవ జీవితం. అందుకొరకు ప్రాణం పెట్టలేదు యేసుక్రీస్తు. అది కాదు దేవుని ప్రణాళిక. అది కాదు దేవుని యొక్క సంకల్పం. మరణ పాత్రులమై ఉన్న మనమందరము, మట్టి దేహాల్లో ఉన్న మనమందరము ఈ దేహాన్ని విడిచిపెట్టగానే తిరిగి ఏ తండ్రిలో నుంచి మనం వచ్చామో ఆ తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళాలి అంటే ఊబిలో, పాపపు ఊబిలో కూడుకుపోయిన మనందరినీ కాపాడే ఆధారమే యేసుక్రీస్తు జీవితం. అదే క్రీస్తు తత్వాన్ని మనకి ఇచ్చాడు. అందుకేమంటున్నారు మనల్ని క్రైస్తవులు. అర్థమవుతుందండి? క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా, ఈ లోకములో నుంచి పరలోకానికి వెళ్ళే ప్రయాణం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? ఈ లోకములో నుంచి పరలోకానికి వెళ్ళే ప్రయాణం ప్రియులారా. గనుక అపోస్తలుడైన పౌలు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాటను ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, ఒక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? ప్రియులారా, క్రైస్తవ జీవితాన్ని ఆనాడు ఉన్నటువంటి కొరింథీ సంఘానికి దాని యొక్క విలువను, దాని యొక్క ఆధిక్యతను వారికి అర్థం చేయించటానికి వారి కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరుగు పందేలు ఉన్నవి. వారి కళ్ళ ముందు ఏమంటే కొరింథీయులకు రాసిన పత్రిక గురించి మాట్లాడుకున్నాం కదా. ఒలింపిక్స్ గేమ్స్ అనేవి పుట్టిందే అక్కడ ఏథెన్స్లో కదా. కనుక ఆ పందెపు రంగాన్ని చాలా గొప్పగా చూస్తారు అక్కడ. దాన్ని చూస్తున్న వాళ్ళకు పరలోకపు ప్రయాణమైన క్రైస్తవ జీవితాన్ని, ఆ పరలోకపు జీవితాన్ని పరుగు పందెంతో పోలుస్తూ అర్థమయ్యే భాషలో మరి క్రైస్తవ జీవితం యొక్క విలువను వారికి నేర్పిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి చాలా జాగ్రత్తగా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే ప్రియులారా. ఏమండి, ఈరోజు మనకు వయసు ఎక్కువైపోయింది కనుక ఇప్పుడు పరిగెత్తలేమో అనుకోండి. కొందరు పరిగెత్తగలరేమో కానీ కొందరు మాత్రం ఖచ్చితంగా పరిగెత్తలేరు. కానీ ఒకనాడైతే పందెపు రంగంలో పరిగెత్తిన వారమేనా కదా? కాబట్టి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ కాలేజ్లో చదువుకున్నప్పుడు కానీ అందరము గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే, అవునా కదా? అయితే పందెపు రంగాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఆ పరుగు పందెంలో 15 మంది నిలబడ్డారనుకోండి. 15 మంది ఎలా పరిగెత్తారు? ఏ కోణంలో పరిగెత్తుతారు? ఏ దృష్టితో పరిగెత్తుతారు? దేని కొరకు పరిగెత్తుతారు చెప్పండి? నేనే గెలవాలి అన్న ఆలోచన 15 మందిలో ఉంటది. వారి ప్రయాసం అలాగే ఉంటది, వారి కష్టం అలాగే ఉంటది, వారి పరకాలుగా ఉంటది. ఆ 15 మందిలో ఎట్లాగో ప్రైజ్ వచ్చేది ఒక్కడికే కాబట్టి ఏమండి అంత అవసరమా కష్టం అని ఎవరిగా ఆగిపోతారా? ఆగరు.
ఏమండి ఆ పరుగు పందెంలో ఒకవేళ ఎక్కడైనా కానీ రాయో కానీ ఏదో పగిలి పడిపోయినా తల పగిలిపోయినా కూడా ఆ బహుమానం పొందాలని మరలా లేచి పరిగెత్తున్న వారితో కూడా పరిగెత్తడానికి ప్రయత్నము చేస్తాడు. ఒక పక్క శరీరంలో నుంచి రక్తం కారుతున్న గాయాలైన పట్టించుకోకుండా పరిగెత్తుతూనే ఉంటాడు. అందరి ఆలోచన ఏంటండి? బహుమానము నాకే దక్కాలి. అందరి ఆశ మాత్రమే ఉంటుందా? ప్రయాసం కూడా ఉంటుందా? కానీ ఈ 15 మందికి తెలియదండి. మొదటి ప్రైజ్, రెండో ప్రైజ్, మూడో ప్రైజ్ మాత్రమే ఉంటుందని తెలుసు. అవునా కదా? ముగ్గురికి మాత్రమే దక్కుతుందని తెలుసు. 12 మందికి ఏమీ లేదని కూడా వాళ్ళకు బాగా. కానీ ఆ ముగ్గురిలో నా పేరు ఉండాలని వారు పడుతున్న కష్టము ప్రయాసము ఎంత అంత కాదు. ఎంత కష్టపడుతుందో తెలుసా అండి? మనకేం తెలుసా అండి? వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు తెలియదు. ఆ రోజు అక్కడ వచ్చేసి ఏమున్నదండి, ఇలా స్టార్ట్ అనగానే గమ్మును పరిగెత్తారు. 2 నిమిషాలు అంటే వెళ్ళారు, 2 నిమిషాలు ఇటు వచ్చేసారు అనుకుంటున్నారేమో. ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు ఆ పరుగు పందెం తీయడానికి నెలల తరబడి వారు కసరత్తు చేస్తారు. నెలల తరబడి వారు కష్టపడతారు. ఏది పడితే అది ఆతురగా తినరు. బిర్యానీ కనిపించింది అనుకోండి మనం అవుతామా? స్వీట్లు కనిపించాయనుకోండి వింటామా? నిజంగా ప్రియులారా, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ అవస్థలో చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే దేన్ని తిన్నా షుగర్ పెరిగిపోద్ది. ఏమండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్న పిల్లల్ని కాసినట్టు గాయాలి. ఇది తినకూడదు, అది తినకూడదు. ఎందుకంటే గబుక్కని ఏదైనా తినేసారు అనుకోండి, వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మరలా ఆసుపత్రులకు వెళ్ళవలసిన పరిస్థితి కనుక ప్రతి క్షణము ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అంటే ఒక్కొక్కసారి ప్రియుల వాళ్ళు కంట తడిపెట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. నన్ను ఏం తిననివ్వట్లేదు అని. కానీ తప్పదు, అది తింటే. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ కంటికి కనిపిస్తున్న నీకు ఇష్టమైన నీకు కావలసిన రుచులన్నింటినీ కూడా చూస్తూ దాన్ని తినకుండా నీ మనసును నియంత్రించుకోవాలి, నీ నోరును కట్టుకోవాలి. లేదంటే నీకు ఆరోగ్యము లేదు. అది షుగర్ పేషెంట్ గురించి చెప్పిన మాట. ఈ పందెపు రంగమందు వీరు పరిగెత్తుతున్న వారు ఏం చేస్తున్నారు? కింద చదవండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. అన్ని విషయములలో మితముగా ఉండును. ఏది పడితే అది తాగడు. హాట్ వాటర్ మాత్రమే తాగుతారండి వాళ్ళు. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగరు. కూల్ డ్రింక్స్ తాగరు. పెప్సీ వండి తాగుతారేమో చూద్దాం. ఆహారం ఏది పడితే అది తినరు. లడ్డూను కాదని ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారండి? అంటే గులాబ్ జామ్ ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? స్వీట్లు అంటే ఎంత ఇష్టం అండి ప్రతి వారికి, అవునా కదా? వాళ్ళకి ఇవ్వండి తింటారేమో. ఏది తింటే అలసట వస్తుందో దాన్ని ఎప్పటికీ వాళ్ళు తినేది కానీ వాళ్ళు తాగేది కానీ ఎలా ఉంటుందో తెలుసా? నేను ఏది తాగితే చురుగ్గా ఉంటాను, నేను ఏది తింటే బలంగా ఉంటాను, నేను ఏది తింటే నాకు అలసట రాకుండా ఉంటుంది, నేను ఏది తింటే చురుగ్గా తేలిగ్గా వేగంగా పరిగెత్తగలనని వారు తినే వస్తువుల దగ్గర నుంచి తాగే నీళ్ళ దగ్గర నుంచి అన్ని విషయములలో మితముగా, అలా మితంగా ఉంటేనే, నోరు కడితేనే, జాగ్రత్త పడితేనే, కసరత్తు చేస్తేనే, వ్యాయామం చేస్తేనే, ప్రతిదినము 4-5 గంటలు ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ మరి పరుగు అనేది ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటేనే ఆనాడు పరుగు పందెంలో గెలిచే అవకాశము ఉంటుంది. ఆ 5 నిమిషాల పరుగు కొరకు కనీసం 6-7 నెలల నుంచి వాళ్ళు కష్టపడితే తప్ప వారు గెలవరు. ఏమని చదవండి అక్కడ. పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలోనూ, తినే విషయంలో, త్రాగే విషయంలో, నిద్ర విషయంలో, ఆహార విషయంలో, ప్రతి విషయంలో
అన్ని విషయంలో మితముగా మితముగా ఉండును. ఎందుకు మితంగా ఉంటున్నాడు? ఎందుకు అది ఏది పడుతుంది తినట్లేదు? ఎందుకు ఏది పడుతుంది తాగట్లేదు? ఎందుకు ఈ నియంత్రణ? ఎందుకు ఈ నోరు కట్టుకొనడము? ఎందుకు ఈ మనసు చంపుకొనడము? దేని కొరకు? చదవండి. మనమై వారు మితంగా ఉండురు, వారు క్షయమైన కిరీటము కొరకు పొందుటకు. ఎందుకు నోరు కట్టుకుంటున్నారో తెలుసా? ఎందుకు తెల్లవారు లేచి 4 గంటలకు పరుగులు తీస్తున్నారో తెలుసా? ఆ చలిలో నోరు ఎందుకు కట్టుకుంటున్నారు? మనసు ఎందుకు చంపుకుంటున్నారు? కళ్ళ ముందు కనిపిస్తున్న రుచులను కూడా ఎందుకు తినలేకపోతున్నారు? దేనికి పక్కన పెడుతున్నారు? ఎందుకు ఈ ప్రయాసం? అన్ని విషయములలో వారు మితముగా ఉంటారు. అన్ని విషయములలో మితంగా ఉంటారు. అన్ని విషయంలో మితంగా ఉంటారు. ఎందుకు? క్షయమగు కిరీటమును పొందుటకు. మనమైతే ఇంతవరకు పందెపు రంగాన్ని గురించే మాట్లాడు. దీనంతటిని వారి యొక్క మనసుల్లో నింపి అప్పుడు వేస్తున్నాడు. చూడండి బాణం. దేవుడు పౌలు ఏమంటున్నాడు చూడండి. పౌలు గారు మనమైతే అంటే క్షయమైన కిరీటం కొరకు పొందటానికే వాడు పందెపు రంగమందు పరిగెత్తు వారు మితంగా ఉంటే, అన్ని విషయంలో జాగ్రత్త తీసుకుంటే, అనేక విధాలైన కష్టాలు పడితే, నోరు కట్టుకుంటే, మనసు చంపుకుంటే, కసరత్తు చేస్తే, శరీరాన్ని అలసిపోయేంత వరకు వ్యాయామం చేస్తే తప్ప వారికి క్షయమైన కిరీటం దొరకనప్పుడు మనము అక్షయమైన కిరీటాన్ని పొందుకుంటున్నాం కనుక మనమైతే అక్షయమైన కిరీటము పొందుకొనుటకు ఉన్నామా? క్షయమైన కిరీటం పొందటానికి వారు అన్ని విషయంలో మితంగా ఉండవలసినప్పుడు ఉంటేనే వారు కిరీటాన్ని పొందుకుంటున్నప్పుడు మనము అక్షయమైన కిరీటాన్ని పొందుకోవాలి అంటే, ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే, క్రీస్తు పాదాలను తాకాలి అంటే బాప్తిస్మం అనే మహా కార్యక్రమం ద్వారా క్రైస్తవురాలుగా నీ జీవితాన్ని ప్రారంభించిన నీవు ఆ దినము మొదలుకొని నేటి వరకు నువ్వు మితంగా ఉన్నావా? మాటల్లో మితంగా ఉన్నావా? క్రియల్లో మితంగా ఉన్నావా? చూపుల్లో మితంగా ఉన్నావా? దేనినైనా ప్రక్కన పెట్టావా? నేను పరలోకానికి వెళ్ళాలి, నాకు అక్షయమైన కిరీటం కావాలంటే నాకు ఇది వద్దు, నా జీవితంలో ఇది ఉండకూడదని దేనిని పక్కన పెట్టావా? పాపాన్ని పక్కన పెట్టావా? నీకు ఇష్టమైన కోరికలను పక్కన పెట్టావా? దేన్ని పక్కన పెట్టావు? దేన్ని పరిత్యజించావు? దేని విషయంలో మితంగా ఉన్నావు? ఎక్కడ మనిషిని, మనసును, కోరికను, ప్రతిదాన్ని పక్కన పెట్టేసి ఆ అక్షయమైన కిరీటాన్ని పొందటానికి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు విడిచిపెట్టింది ఏది? నువ్వు నెట్టేసింది ఏది? క్షయమైన కిరీటం పొందటానికి వారు అన్ని విషయంలో మితంగా ఉంటున్నప్పుడు, అంత కష్టపడుతున్నప్పుడు, అక్షయమైన కిరీటాన్ని పొందవలసిన క్రైస్తవుడమైన నీవు, నేను, నా జీవితము, నీ జీవితము వారందరికంటే గొప్పగా ఉండాలి. వారందరికంటే ఎక్కువ ప్రయాసం ఉండాలి. ఉందా? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు పౌలు ఏం చేస్తున్నాడటండి? పోరాడుతున్నాడంట. కానీ ప్రజలకు అది ఎలా ఉందంట? మీరు ఏమనుకుంటున్నారు? కానీ ప్రియులారా, మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదండి. మన పని మనం చేసుకుంటున్నా కూడా మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి వారికి చింత ఉండదు, మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు. ఏమని రాయబడింది ఇక్కడ? గాలిని కొట్టినట్టు. అంటే పౌలు గారు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి పౌలు గారికి ఏమనిపించిందంటే, వీళ్ళందరి గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కొట్లాట ఎవరితో ఉంటుందండి? పోట్లాట లేదండి, యుద్ధం, గొడవ ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఉంటుంది. ఒకే వ్యక్తి ఉన్నాడు అక్కడ, కొట్టేస్తున్నాడు అనుకోండి. ఇలా ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరు లేరు. అప్పుడు ఏమనుకుంటామండి? ఏదో పిచ్చి పట్టినట్టుంది, అక్కడ ఎవరు లేరు, ఎవరు లేకపోయినా కానీ నా చేతితో కొట్టేస్తున్నాడు, ఇలా కొట్టేస్తున్నాడు అనుకుంటాం. అవునా కదా? ఆ సీన్ని మీరు అర్థం చేసుకోండి.
పౌలు గారు పడుతున్న ప్రయాసాన్ని, పరిస్థితిని, ఏమని ప్రయత్నాలన్నింటినీ, ఆయన ఆత్మీయ జీవితాన్ని ప్రజలు ఎలా అనుకుంటున్నారట? నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. మీ అందరికి అలా అంటే నన్ను చూస్తున్న వాళ్ళకి అలా అర్థమవుతుందేమో, కానీ నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. కానీ ఒకవేళ నేను గురి చూడని వారే పరిగెత్తు వాడను. నేను ఎందుకు పరిగెత్తుతున్నానో తెలుసా? సముద్రాల్లో ఆపదలు కలిగిన మళ్ళీ పడవలు ఎందుకు ఎక్కినా తెలుసా కదండి? పౌలు గారి ప్రయాణాల్లో ఎన్ని కష్టాలండి. రాళ్ళతో కొట్టబడిన తర్వాత కూడా మరణ అక్కడ వాక్యం ప్రకటించకుండా మానిండి ఆయన? మానేనా? చనిపోయాడని పడేసిపోతే ఈయనేం చేశాడు? మరునాడు ఈయన ఏం చేశాడు? అన్ని దెబ్బలు తిన్న తర్వాత అందరు వచ్చేసి ఈయన్ని పరామర్శించాలి కదా. ఈయనేం చేశాడు? నేను దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు చావగొట్టారు కదా నన్ను రాళ్ళతో. ఈ సీన్ చూసిన నా శిష్యులైన వాళ్ళందరూ ఎక్కడ దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతారేమని దెబ్బలు తిన్న ఆయన తిరిగి మరుసటి రోజు వెళ్ళి, మరునాడు పౌలు దెర్బేకు లుస్త్రాకు వెళ్ళి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండి ఇలాంటి అనేక శ్రమలు అనుభవిస్తే తప్ప మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదా అని వారికి ధైర్యం చెప్పాడు. అసలు వీళ్ళందరూ వచ్చి ఈయనకు ధైర్యం చెప్పాలి సీను, అవునా కదా? కానీ ఈయనే వాళ్ళకు ధైర్యం చెప్పాడు. అంటే లోకం ఏమనుకుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పౌలు గారిని తీసుకుందాం, అలాంటి దెబ్బలు కొట్టారు, మళ్ళీ మరుసటి రోజే ఇంకో చోటుకెళ్ళి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఈయనకు అస్సలు బుద్ధి రాదు. ఎన్నిసార్లు చెప్పారు, పోనా చెప్పేది ఏదో 4 గోడల మధ్య ఏదో చెప్పుకుంటూ అయిపోతుండే కదా. మొన్నే చిత్త కొట్టేశారు. ఈయన ఎంత చెప్పినా విండు, ఈయన మారడు. అర్థమవుతుందా లేదా? ఆయన పరిస్థితి లోకానికి అలా ఉంటుంది. కానీ పౌలు ఎందుకు పరిగెడుతున్నాడో పౌలుకు బాగా తెలుసు. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడో తెలుసు. ఊపిరి ఆగేంత వరకు కూడా పౌలు గారి పాదము సువార్త ప్రయాణంలో ఎక్కడ ఆగలేదు ప్రియుల, ఎక్కడ వెనుకంజ వేయలేదు. ఎందుకు? గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను నేను, కనిపిస్తున్నది నాకు గురి, బహుమానం కనిపిస్తుంది, ఆ బహుమానము పొందడానికి పరిగెడుతున్నాడు. ఏది పట్టించుకోవట్లేదు, కుడిని చూడట్లేదు, ఎడమను చూడట్లేదు, పదవులను చూడట్లేదు, అధికారులను చూడట్లేదు. కనిపిస్తున్న గురిని, కనిపిస్తున్న ఆ బహుమానాన్ని పొందటానికి అపోస్తలుడైన పౌలు గురిని చూస్తూ పరిగెడుతున్నాడట. ఇది ఇలాగే ఉంచండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలకు రండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 11వ వచనం చదువుకుందాం. 3:13 లేదా 14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ క్షయమైన బహుమానము పొందవలనని వాళ్ళు పరిగెత్తితే, అపోస్తలుడైన పౌలు క్రీస్తులో సంఘ సావాసం కొరకు, సంఘ పరిచర్య కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ఆయన ఏం చేశాడట? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని, క్షయమైన కిరీటమును కాదు అక్షయమైన కిరీటమును పొందుకొనటానికి, అదే పరలోక సింహాసనం. ప్రియులారా, ఏమండి? కలుగు బహుమానము పొందవలనని ఏమంది? గురి యొద్దకే. అంటే టార్గెట్ మిస్ అవ్వట్లేదు పౌలు గారు. అర్థమవుతుందా లేదా? ఆయన టార్గెట్ ఏంటో ఆయనకు బాగా తెలుసు. దాని కొరకే పరిగెత్తుతున్నాడు, దాని కొరకే ప్రయాసపడుతున్నాడు, దాని కొరకే పరుగులు తీస్తున్నాడు, దాని కొరకే
బాధ అయినా, శ్రమ అయినా, ఉపద్రవమైన, ఏమండి ఆకిల దప్పులతో ఉన్న, వస్త్రహీనత ఉన్న, ఏది ఉన్నా, ఎక్కడ, ఎప్పుడు, ఏ విషయంలో కూడా సువార్త పని విషయంలో ఆయన ఎప్పుడు కూడా వెనకంజ వేసింది క్రైస్తవుడిగా తన పాత్రను కంప్లీట్గా పోషించినటువంటి మనందరికీ ప్రియులారా, మరి అందరి ఆత్మీయ జీవితాలను మరి మనము పౌలు గారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి ప్రియులారా. చిన్నప్పుడు లేదంటే ఇప్పుడు కూడా మాట అంటారు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఉడుంపట్టు అంటారు, విన్నారా? ఉడుంపట్టు అంటే దాని అర్థం ఏంటి? అది కానీ పట్టుకున్నది అనుకోండి, వెనక్కి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అంటే చిన్నప్పుడు అండి, అంటే మనం కథలు చెప్పుకున్నప్పుడు విన్నాం, ప్రత్యక్షంగా చూసింది అయితే లేదు నేను. అప్పుడు రాజుల యొక్క కోటలు ఉండేవి కదండి. ఒక రాజ్యాన్ని పడగొట్టాలంటే ముందు రాజు కోటలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ముందు తీసుకోవాలి. ఇప్పటికే నెట్ లేదు కదండి, గూగుల్ అడగగానే అన్ని చెప్పేది కదా. అప్పుడు ఆ కోటలోనికి వెళ్ళాలి అంటే ఏదో ఒక మూల వెనకాతల నుంచి వచ్చి ఆ కోటలోకి ఎక్కాలి. ఎక్కాలంటే ఏం చేసేది? ఉడుమును తీసుకొని అంతేనా, దానికి ఏదో తినే ఆహార పదార్థాన్ని పడేసి దానికి తోకకు తాడును కట్టి దాన్ని పైకిడిసి పంపించేవారంట. అది నెమ్మదిగా వెళ్ళి అది వెళ్ళగానే తినవలసినటువంటి పదార్థాన్ని తీసి అక్కడ వేసేవారు. అది అక్కడ తింటుంటూ ఉంటే ఇక్కడ తోకకి ఏం కట్టేశాడు? తాడు కట్టేశాడు. ఒక్కసారి దాన్ని ఇలా గుంజేసాడు అనుకోండి, అది ఒక్కసారి ఇలా ఉంటుంది అంతే. ఇంకా నువ్వు ఒక్కడి కాదు, ముగ్గురు ఎక్కినా కూడా అది అక్కడి నుంచి కదలదు. అది తినేంత వరకు కూడా అక్కడి నుంచి కదలదు. అది ఉడుం పట్టు అంటారు. అంటే పట్టు పడితే విడిచిపెట్టే ప్రసక్తే దేవునిలో. అలాంటి పట్టు నీకేమైనా ఉందా? అలాంటి పట్టుదల నీకేమైనా ఉందా? అలాంటి నిర్ణయంతో నువ్వు ఉన్నావా? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు వెలగాలి, దేవుని కొరకు నేను ఖచ్చితంగా ఏదో చెయ్యాలన్న నిర్ణయాన్ని కలిగినటువంటి, పట్టుదల కలిగినటువంటి ఆత్మీయ జీవితము నీలో నాలో లేకపోతే పిల్లరా, పట్టు వదిలింపబడిన వారమవుతామే తప్ప, చెప్పాను కదండి ప్రారంభంలో, ఊబి బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారండి. చూశానండి నేను మా చెరువు దగ్గర చనిపోయినటువంటి వారిని. చనిపోయినప్పుడు కాదు, తెల్లవారుజామున అది జరిగితే మళ్ళీ పోలీసులు వచ్చినప్పుడు అందరితో వెళ్ళి చూశాను. ఇదంతా నేను చెబుతున్నది చూసిన సందర్భంగా చెప్తున్నాను. అక్కడ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్, ఆయన ఇలా ఆ బురదను పట్టుకొని ఏమని ఉంటాయి కదండి నీళ్ళలో మొలిసే మొక్కలు, ప్రతి మొక్కను ఏది దొరికితే దాన్ని ఇట్లా పట్టేసుకున్నాడు. కానీ దాంట్లో వేరు బలంగా ఉండదు కదండి, మొక్కలు కూడా వెళ్ళిపోయాయి. ఎంత విశ్వ ప్రయత్నం చేసినా ఆయన ప్రాణం మాత్రము కాపాడుకున్నా లేకపోయాడు. పాపం అనే ఊపిలో పడి ఉన్న మనందరికీ దేవుడు పంపించినటువంటి అసలు సిసలైన బలమైన దృఢమైన ఆధారమే క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం, ఆయన యొక్క జీవితం. దాన్ని మనందరికీ ప్రసాదించి కుమారుని యొక్క రక్తం చేత కడిగి మనల్ని సంఘంగా మనందరినీ సమకూర్చి విశ్వాసులుగా తన పిల్లలుగా క్రైస్తవులుగా నామకరణం చేసి ఈరోజు మనకిచ్చిన ఈ మహాభాగ్యం, ఈ లోకంలో ఉన్న నీవు ఊపిరి ఆగే సమయానికి నువ్వు ఖచ్చితంగా ప్రభు సన్నిధి చేరే మహాభక్తునిగా భక్తులుగా ఉండాలన్నదే క్రైస్తవ జీవితం యొక్క సారాంశమే తప్ప వచ్చి విని కూర్చుండి వెళ్ళిపోవడంలో నీకు ఉపయోగం లేదు. నీ కొరకు ఇంతటి మహాత్యాగాన్ని చేసిన క్రీస్తు ప్రభుల వారికి కానీ, ఇంతటి మహోన్నత కృపను అనుగ్రహించిన దేవునికి కానీ ఒరిగేది ఏమీ లేదు. కనుక ప్రియారా, యథార్థమైన భక్తి జీవితాలను మనం కలిగి ఉండాలి. మరలా అక్కడ ఏమంటున్నానండి పౌలు గారు? గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, గురి యొద్దకి పరిగెత్తున్నాను. మళ్ళీ అక్కడికి వచ్చేయండి, కొరింథీయులకు రాసిన పత్రిక 9 నేను 26 వచనం అన్న. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను, గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాదు, గురి చూస్తున్నాను, ఆ గురిని చూస్తున్నాను, దేవుని వలన పొందే ఆ బహుమానం కొరకు పరిగెత్తుతున్నాను. కంటికి ఏం కనిపిస్తుంది పౌలు గారికి? చెప్పండి. దేవుడిచ్చే బహుమానం కనిపిస్తుంది. బిరాకి ఏం కనిపిస్తుంది?
ఎవరు? బాలాకిచ్చే బహుమానం కనిపిస్తుంది, అంతేనా? అన్ని సపురాలకు ఏం కనిపించింది? దేవునిలో నుంచి వైదొలిగిపోయారు. డబ్బు బహుమానాన్ని చూడడం మానేశారు. బహుమానం కనిపించకుండా పోయింది వారికి. టార్గెట్ మిస్ అయింది. దాని అర్థం ఇస్కరియోతు యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయి మిస్ అయిపోయాడు. పౌలు గురి యొద్దకే పరిగెడుతున్నాడు. మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఎంతమంది ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, టార్గెట్ మాత్రం పక్కన ఎంత ప్రయాసపడ్డాడండి మహానుభావుడు. అందుకే అపోస్తలులో కూడా ఏ ఒక్కరు చెప్పని మాట పౌలు గారు ఒక్కరే చెప్పిన మాట గట్స్తో ఏమన్నాడు? నేను క్రీస్తు యేసు పోలిన నడుచుకున్న ప్రకారం మీరు. మన మాట ఇంకెవరు చెప్పలేదు, మరి చెప్పారా? కనుక ప్రియులారా, గురి యుద్ధకు పరిగెడుతున్నాడు. బహుమానం చూస్తూ పరిగెడుతున్నాడు. అన్ని విషయములలో మితముగా ఉన్నాడు. క్షయమైన బహుమానం పొందే పందెపు రంగమందు పరిగెత్తు వారే అన్ని విషయములలో, ఆహార విషయంలో, నీటి విషయంలో, వ్యాయామం విషయంలో, అలవాట్ల విషయములలో, వేసుకునే దుస్తుల విషయంలో, నిద్ర విషయంలో ఎక్కడ 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 రాజీ పడరండి వాళ్ళు. మీరు ఎంత సమీప బంధువైనా సరే కానీ, అంటే స్పోర్ట్స్లో పనిచేసే పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పరుగు పందెంలో రాకాక ఇంటికి వచ్చాము, ఏమండి అరకేజీ సేమియా వేసి వండి పెట్టండి, చెంచాడు కూడా తినరు వాళ్ళు. ఏది తింటే తన కలసట వస్తుందో అది ఎప్పటికీ తినడు. నేను పరిగెత్తాలి, నేను చురుగ్గా ఉండాలి, నేను బలంగా ఉండాలి, నా శరీరము, నా కండరాలు, నా నరాలు అన్ని ఉత్తేజితంగా ఉండాలి, నేను పందెపు రంగములో నిలబడితే బహుమానం పొందేటట్టుగా ఉండాలి అని ఎన్నో నెలల నుంచి కష్టం, ఎన్నో నెలల నుంచి ప్రయాసం, ఎన్నో నెలల నుంచి ప్రియుల ఏది పడుతుంది తినరు, మితంగా ఉంటారు. కేవలము భూమి మీద ఒక క్షయమైన బహుమానం పొందటానికి ఇంత నిష్ఠను వారు పాటిస్తున్నప్పుడు పరలోకం చేరాలనుకుంటున్నాం కదా. అందుకోసమే క్రైస్తవులం అయ్యాం కదా, అందుకొరకే క్రీస్తు యొద్దకు వచ్చాం కదా. ఏ విషయంలో మితంగా ఉంటున్నాను చెప్పండి, ఏ విషయంలో నోరు కట్టుకుంటున్నాను చెప్పండి, మనసును కట్టుకుంటున్నామా, నోరును కట్టుకుంటున్నామా, ఏ విషయంలో జాగ్రత్త ఉంది చెప్పండి, ఏది విడిచిపెట్టాను చెప్పండి. దేవుని కొరకు, పరలోకం కొరకు ఉందా? అలాంటి ఏవి లేకపోతే, ఒక గురి లేకపోతే, ఒక పట్టుదల లేకపోతే ప్రియులారా, ఒక సిద్ధపాటు కలిగిన మనసు నీలో నాలో లేకపోతే ప్రియులారా కష్టం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఆయన నాకు బోధించుతూ దేవుడు నాతో ఇట్లా 4వ అధ్యాయం 2వ వచనం చదవండి, బాగుంటుంది. నేను మీకు సదుపదేశం చేసిన మొదటి నుంచి చదవండి. కుమారులారా, తండ్రిగా నేను మీకు అందరికీ ఉపదేశం చేస్తున్నాను. మీరందరూ నా పిల్లలు. నేను మీకు కుమారులారా, తండ్రి చేయి ఉపదేశమును వినుడి, త్రోసివేయకండి. మీరు వివేకమునొందేటట్టు వినండి. మళ్ళీ ఆయాసంతో, ఇరుగుతో, ఇబ్బందితో, నిద్రాభారంతో కాదు. ఎలా మీరు ఎలా వినాలో తెలుసా? మీరు ఎట్లా వినాలి? వివేకమునందునట్లు ఆలకించండి. నేను మీకు చెడు మాటలు చెప్పేవాడిని కాదయ్యా, నేను మీ తండ్రిని, నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకండి అని నోటి మాట చేత లోకాలను కలిగించిన కన్న తండ్రి బ్రతిమిలాడుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. దేవుని ప్రేమను ఎంత తగ్గించుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత తగ్గించుకొని కుమారుడా కుమారుడా కుమారుడని మీ సామెత గ్రంథం చదివితే పిల్లలు ఎన్నోసార్లు రాయపడింది, నా మాటను ఆలకించండి, నా మాటను ఆలకించండి. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలను
అంగీకరించి నువ్వు నా మాటలను అంగీకరించయ్యా. దయచేసి నా ఆజ్ఞలను నా ఆజ్ఞలను నువ్వు దాచుకో. నా మాటలను అంగీకరించు. నా ఆజ్ఞలను దాచుకో. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి అన్న. నా కుమారుడా, నా ఉపదేశం మరొక నా ఉపదేశము మరొకయ్యా. భూమి మీద ఎన్నుంటినో మర్చిపోతున్నా నువ్వు. నా ఉపదేశాన్ని మాత్రం నువ్వు మరొక కుమారుడా. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనము. ఎవరో ఏదో అనుకుంటారని రాసి వేసుకోకు. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనము. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా కుమారుడా, జ్ఞానోపదేశమును ఆలకించము. ఎన్నోసార్లు రాయబడింది ప్రియులారా. ఎంత ప్రేమతో, ఎంత తగ్గించుకొని తండ్రి బ్రతిమిలాడుతూ చెబుతున్నాడు. చూడండి ఆ మాటల్ని. మరణ 4వ అధ్యాయం 2వ వచనం. నేను మీకు సదోపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. 4వ వచనం చదవండి అన్న. ఆయన నాకు బోధించుచు, నాతో ఇట్లా దేవుడు మనిషితో, కుమారునితో ఇట్లా అంటున్నాడట. ఏమని? నీ హృదయమును పట్టుదలతో. నా మాటలను పట్టుకొని నీ హృదయంలో పట్టుదల దేని మీద ఉండాలో తెలుసా? బలమైన నిర్ణయం దేని మీద ఉండాలో తెలుసా? నీ హృదయానికి చెప్పు, కుమారుడా, పట్టుదలతో నా మాటలను పట్టుకో నిన్ను. ఎందుకు ప్రభు అంత పట్టుదలతో, అంత గట్టిగా ఎందుకు పట్టుకోవాలి నీ మాటల్ని? మాకెన్నో పనులు ఉన్నాయి, మాకెన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏమంటుంది చూడండి. నా మాటలను నా ఆజ్ఞలను గైకొనే యెడల నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకోమని నేను ఎందుకు చెబుతున్నానంటే, కుమారుడా, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకు. నువ్వు బ్రతకాలంటే నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. త్రోసివేస్తే, విడిచిపెడితే, పట్టించుకోకపోతే చెప్పండి, మనల్ని పరలోకానికి నడిపించేది ఈ జీవం గల వాక్యమే. ఆ వాక్యాన్ని త్రోసివేస్తే, ఆ వాక్యాన్ని ప్రక్కన పెడితే మన జీవితాలకు క్షేమకరము కానీ కాదు ప్రియులారా. కనుక నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. కనుక దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు, దేవుని యొక్క స్వరము అనేక మంది సేవకుల చేత నీ హృదయానికి, నా హృదయానికి గద్దింపుగా, హెచ్చరికగా, ఉపదేశముగా, ప్రేమగా వినబడుతున్నప్పుడు ఏ మాటను త్రోసివేయకండి. ప్రతి మాట దేవుడు నీ కొరకు, నా కొరకు, మన ఆత్మీయ జీవితంలో ఉన్న లోపాలను సరిచేయటానికి పలికిస్తున్నాడన్న సిద్ధపాటు కలిగినటువంటి మనసుతో నువ్వు దేవుని ఒక్క వాక్యాన్ని వింటే, వినబడుతున్న దేవుని ప్రతి మాట నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని, నీ జీవితాన్ని, నీ ఆలోచనను, నీ బ్రతుకును ఖచ్చితంగా శుద్ధి చేసి దేవునికి నిన్ను మరింతగా దగ్గర చేస్తుంది. ప్రియులారా, గురి లేని ప్రయాణం, పట్టుదల లేని పని ఎప్పటికీ నిలవదు, కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఏమండి, అప్పుడప్పుడు చెప్తా ఉంటారండి, నేను బాగా పౌరుషం గలవాన్నండి, వాడి మాట అన్నాడు, ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుంది వాడితో మాట్లాడట్లేదు అంటారు. అంటారా? అంటారా? ఇంకా స్త్రీలలో ఇంకా మరి దారుణంగా ఉంటుంది కదా. ఒక్క మాట అంటే అంత పట్టుదలనా? ఒక మాట అంటే అంత పట్టుదలతో ఉంటున్నా నువ్వు. పాపం దగ్గర ఏమైంది ఆ పట్టుదల? పరిశుద్ధ దగ్గర ఏమైంది ఆ పట్టుదల? దేవుల్లో ఎదగడంలో ఏమైంది ఆ పట్టుదల? ప్రార్థనలో బలపడంలో ఏమైంది ఆ పట్టుదల? విజ్ఞాపన ప్రార్థన చేయడంలో ఏమైంది ఆ పట్టుదల? సంఘం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, ఆత్మల రక్షణ కొరకు నిన్ను నువ్వే దేవుని కొరకు సమర్పించుకోవడంలో ఏమైంది ఆ పట్టుదల? ఉందా? కుమారుడిగా దేవుడు ఎంత ప్రేమతో చెప్పాడు తెలుసా అండి? నీ హృదయమును పట్టుదలతో ఈ మాటలు పట్టుకోవాలి. ఈ మాటలు పట్టుకోరు. ఏదో కోపంలో ఒక్క మాట అన్నాడు అనుకోండి, కోపంలో 10-15 ఏళ్ళ స్నేహమైన సరే
నన్నంత మాట అంటాడా, ఇక మీద బస్తీమే సావాలి. ఇక మీద నన్నంత మాట అన్న తర్వాత నేను అతనితో మాట్లాడను. పట్టుదల, పౌరుషం భక్తిలో చూపిద్దాం ప్రియులారా. మనం బాగుపడడంలో చూపిద్దాం, నలుగురిని బాగుపరచడంలో చూపిద్దాం. కొందరినైనా దేవుని కొరకు సంపాదించి దేవుని యొక్క ఆవేదనను తుడిచే, ఏమంటే దేవుని యొక్క కన్నీళ్లను తుడిచే ఎదిగిన దేవుని పిల్లలుగా ఈ సంఘములో, సమాజంలో మనము గొప్పగా బ్రతికితే మన బ్రతుకులను బట్టి దేవుడు ఆనందిస్తాడు. కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? 2 మాటలు చెప్పి ముగిస్తానండి, మీకు అర్థమైపోద్ది. ఎంతమంది బస్సులో ప్రయాణం చేశారు చెప్పండి? ఇంటి దగ్గర, ఇక్కడ కాదు, అందరు చేశారా? మన దగ్గరికి వెళ్ళగానే ఒక ఆయన వస్తాడండి. ఏం పేరు? ఎందుకు వస్తాడు? ఏమయ్యా సుబ్బారావు గారు బాగున్నావా అని వస్తాడా? ఎందుకు వస్తాడు? మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. అప్పుడు ప్రపంచంలో ప్రయాణం చేస్తున్న ఏ ప్రయాణికుడైనా కానీ ఏమని చెప్తాడండి? నేను పలానా చోటికి వెళ్ళాలండి, టికెట్ కొట్టండి అంటాడు. అవునా కదా? ఏ ఒక్క ప్రయాణికుడైనా తెలియదు సార్ అంటాడా? అంటాడా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదా? తెలియదు సార్. అవసరం కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. పాట పడి కట్టారు కదండి సినిమాలో. ఏది? గాలి వానలో ఎలా ఉందంట పరిస్థితి? ఎలా ఉందంటే వాతావరణం ఎలా ఉంటుందంటే, ఎలా ఉందంటే గాలి వాన, భయంకరమైన గాలి వాన. గాలి వానలో పైగా వరద నీటిలో ప్రయాణం ఎక్కడ? పడవ ప్రయాణం. చాలా భయంకరంగా ఉంది కదా. పోనీ ఎక్కడికి వెళ్తున్నారు మరి? ఇంత భయంకరమైన వాతావరణంలో, వర్షములో, వరదలో, పిడుగులు పడుతుండగా, ఆకాశంలో భయంకరమైన మెరుపులు మెరుస్తుండగా, ఇంత అననుకూల పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నాడు కదా. ఎవడన్నా చచ్చాడు అక్కడ? ఏదైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకు వెళ్తున్నాడు అంటే ఏమంటున్నాడు? అయినా తీరం ఏమిటో, గమ్యం ఎక్కడో. ఆ పాట ఎందుకు రాశాడో మనకు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నాం ప్రియులారా, నామకార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవుని యొక్క జీవితానికి ఆ పాటలో ఉన్న భావం అర్థం ఏమని ప్రియులారా, ఖచ్చితంగా అర్థం పెట్టినట్టుగా, అద్దేటట్టుగా ప్రియులారా మన క్రైస్తవ జీవిత బ్రతుకులు కూడా అలాగే ఉన్నది. లోకంలో నుంచి దేవునిలోకి వచ్చాం, అవునా కదా? దేవునిలో నుంచి పరలోకం వెళ్ళేటట్టుగా ఉండాలి. దేవుడు ఏమన్నా తెలుసా? అయితే చల్లగానైనా ఉండుము. చల్లగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోకంలో ఉండు, డోంట్ వర్రీ. నీకు ఇష్టం వచ్చింది తిను, నీకు ఇష్టం వచ్చింది అనుభవించు, నీ ఇష్టానుసారంగా బ్రతుకు. అయితే వెచ్చగా ఉండు. అయితే వెచ్చగా ఉండడం అంటే ఒక అబ్రహాముల బ్రతుకు, ఒక ఇస్సాకుల బ్రతుకు, ఒక యాకోబుల బ్రతుకు, ఒక దావీదు, ఒక మోషే, ఒక యేసు, ఒక పౌలు, ఒక పేతురు. ఇది వెచ్చగా బ్రతకడం అంటే. నులివెచ్చగా ఉన్నచో దేవుడు ఏమన్నాడు? నోటి నుంచి దేవుడు ఎవరిపైన ఉమ్మి వేస్తానన్నాడు చెప్పండి? నులివెచ్చగా ఉన్నవారి పైన. మరి లోకంలో ఉన్నవాడు, వాడి సంగతి ఏంటి ప్రభువా? వాడి పైన కూడా ఉమ్మి వేయని దేవుడు ఎవరిపైన ఉమ్మి వేస్తానన్నాడు? నులివెచ్చగా. అంటే బ్రిటానియా 50-50 బ్రతుకులు ఉంటాయి కదండి. కనుక ప్రియులరా, దేవునిలోకి వచ్చిన మనము, నా బాధ, నా ఆవేదన ఒకటి ప్రియులరా, మనం గొప్పగా బ్రతకాలి, మనం గొప్పగా నిలబడాలి. మంచి వాక్యాన్ని వింటున్నాం కదా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా దేవుడు. అనేకమైనటువంటి లోతైన వాక్య సందేశాల చేత మనల్ని బలపరుస్తున్నాడు కదా, గద్దిస్తున్నాడు కదా, సరిచేస్తున్నాడు కదా. మరి దీనంతటిని, ఈ కృపనంతటిని పొందుకుంటున్న మనము మళ్ళీ ఆగిపోవడం ఏంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఏంటి? మళ్ళీ సన్నగిలిపోవడం ఏంటి? నో, మనం బలపడాలి, మనం నిలబడాలి, మనం ఎదగాలి ప్రియులారా, మనం ఎదగాలి. గురిలేని ప్రయాణము, ఏమండి, పట్టుదల లేని పని, రెండు ఎప్పటికీ నిలవు. కనుక ఎంతకాలమైంది బాప్తీసం తీసుకొని? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పట్టుదలేది,
మీ పౌరుషం ఏది? 20 ఏళ్ళైంది ప్రార్థన చేయడం రాదా? ప్రార్థన చేయడం రాదా? 20 ఏళ్ళ నుండి ఆరాధనలో ఎంతమంది సహోదరులు నిలబడి ప్రార్థన చేస్తున్నారు? వింటున్నామా లేదా? ఇన్ని ప్రార్థనలు వింటున్నా 20 ఏళ్ళ విశ్వాస జీవితం కలిగిన తర్వాత కూడా ప్రార్థన రాదా? ఎలా ఉంది నీ బ్రతుకు? విజ్ఞాపన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారండి? సంఘములో ప్రార్థన అవసరాలు పెడతారు కదా, గ్రూప్లో ఉందా? దేవుని సన్నిధిలో మోకరించి ఎక్కువ సమయం గడిపే అలవాటు చేసుకోండి. అప్పుడు మన బ్రతుకులు నెమ్మదిగా నెమ్మదిగా మారడం ప్రారంభమవుతాయి. మనం ఇక్కడ ఆరాధనలో ఉండడమే గగనం, తర్వాత మళ్ళీ కంటికి కనపడం. ఎందుకంటే ప్రియులారా, ఈ 2 గంటల సమయం తర్వాత ఎవరు ఏ పనిలో ఉన్నారో నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. కానీ మీరు ఎక్కడ ఉన్నా దేవునిలో ఉండండి. ఉదయం ప్రార్థన చేసుకోండి, మధ్యాహ్నం ప్రార్థన చేసుకోండి, సాయంకాలం రాగానే ప్రార్థన చేసుకోండి. సాయంకాలం కనీసము ఒక 15 నిమిషాలైనా మోకరించి సంఘ విజ్ఞాపన ప్రార్థన చేయండి. సంఘం కొరకు, సంఘంలో ఉన్న సహోదరుల కొరకు, సంఘంలో ఉన్న సమస్యల కొరకు, వారి యొక్క అవసరాల కొరకు, అక్కర్ల కొరకు. నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడేమో, కానీ ఎదుటి వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, ఖచ్చితంగా అది దేవునికి చాలా ఇష్టం. ఎదుటి వారి కష్టం కొరకు నువ్వు కన్నీళ్ళు విడిచావనుకోండి, ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడు. ఆ గుండె మనకు ఉంటుందండి. పక్కోడి కొరకు కన్నీళ్లు కారుస్తామా? వాడు ఎదుగుతుంటే కన్నీళ్ళు వస్తాయి తప్ప మనకు వాడు కష్టంలో ఉంటే కన్నీళ్ళు రావడం చాలా కష్టం. ఏమండి ప్రియులారా, అది దేవుడు కోరుకుంటున్నది. అది మన హృదయాలు మారాలి, మన ఆలోచనలు మారాలి. ఎదుటి వారి కష్టాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చే సున్నితమైన మనస్సులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం ప్రియులారా, అప్పుడు 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 దేవునికి దగ్గరగా మనము మారుతాం. కనుక ప్రియులారా, మనం మార్చుకోవాల్సింది చాలా ఉంది, మనం ఎదగవలసింది చాలా ఉంది, మనం సరి చేసుకోవాల్సింది చాలా ఉంది. కనుక దేవునిలోకి వచ్చిన నీవు, విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన నీవు, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన నీవు, బాప్తిసం తీసుకున్న నాటి నుంచి ఈనాటి వరకు ఏం చేశావో, ఏం ఎదిగావో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. అర్థమైపోద్ది నీకు. నువ్వేం తప్పు చేస్తున్నావు నీకు అర్థమైపోతుంది, ఎక్కడ పొరపాటు చేస్తున్నావు నీకు అర్థమైపోతుంది. దయచేసి దయచేసి మీ అందరికీ ప్రియులారా, పేరు పేరున ప్రియులారా, చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాను, విశ్వాస జీవితాన్ని సులువుగా ఈజీగా తీసుకొనడానికి వీలు లేదు. గుండె ఎప్పుడు ఆగిపోద్దో ఎవరికి తెలియదు. అపోస్తలుడైన పౌలు ఎంత పరిగెత్తాడో తెలుసండి. ఈ రాత్రి ఆయనకు చివరి రాత్రేమో అనుకున్నట్టుగా పడుకునేవాడు ప్రతి రాత్రి. ఆయన యొక్క ప్రయాసం చూస్తే చూద్దాంలే, వచ్చే నెల చూసుకుందాం అనలే అనే సమయము లేదన్నట్టుగానే పరిగెత్తాడు మహానుభావుడు. ఇన్ని వింటున్నాము, ఇన్ని చదువుతున్నాము, ఇన్ని నేర్చుకుంటున్నాము. ఏమంటే సహోదరులు మంచి మంచి పాటలు పాడుతున్నారు. ఒక పాట పాడినప్పుడు ఆ పాటలో ఉన్న భావాన్ని గ్రహిస్తున్నాము. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటలో ఉన్న వాక్య భావాన్ని గ్రహిస్తున్నామా? ఎందుకు ఎందుకు తెలుగులోనే కదా మాట్లాడుతున్నారు, వేరే భాషలో మాట్లాడట్లేదు కదా. వింటుంటే మనకు ఎందుకు ఎందుకు నాటపడట్లేదో తెలుసా? మన మనసు పూర్తిగా వినడము లేదు. ఏమన్నాడు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా వినండి. మీరు విన్న సంగతులను విడిచిపెడితే కొట్టుకొని పోతారు కనుక విన్న సంగతులైన విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనము ప్రియులారా మన జీవితాలకు క్షేమకరము కాదు. కనుక ప్రియులారా, ఎవరిని ఉద్దేశించిన మాటలు కావు, ఎవరిని ప్రియులారా బాధ పెట్టాలన్నది కాదు. కానీ మనమందరము దేవునిలో బలంగా ఉండాలి, మనమందరము దేవునిలో ఏమంటే గొప్పగా ఉండాలి. రేపు ఎలా ఉందో మనకు తెలియదు. ఎంతమంది రేపు ఉదయాన్నే చూస్తామో తెలియదు. మన ఉద్యోగాల పరిస్థితి మనకు తెలియదు. ఎవరు ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఎవరి కంపెనీ ఎవరిని ఫినిష్ చేసేస్తుందో తెలియదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఇంత వాక్యాన్ని విన్నావు కదా, ఇంత నేర్చుకున్నావు కదా, నువ్వే ఒక యోధుడిగా, నువ్వే ఒక సైనికుడిగా మారి మరలా ఈ విన్న వాక్యాన్ని బట్టి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారందరికీ వాక్యాన్ని చెప్పాలి. నువ్వు ఒక చిన్న మందను తయారు చేసి దేవుని పనిని నిలబెట్టే బలవంతమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి తప్ప వచ్చామా, విన్నామా, వెళ్ళి
పోయామా అన్నట్టుగా ఉంటే ఎంతకాలం ఉన్నా మన భక్తి జీవితాలు ఎదగవు. ప్రతి ఒక్కరు యోధులే, దేవునికి అందరూ సమానులే. కనుక ప్రియులరా, ఎవ్వరు కూడా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు. కనుక దేవుడు వినిపించిన ఈ ప్రతి మాటను మీ హృదయంలో నాటుకోండి. మన భక్తి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి వెలుగును దయచేయను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన పవిత్రమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేసిన